కనకశెట్టి కథ. పట్టువదలని విక్రమార్కుడితో శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుడు, రాజా, మార్గాయాసం తెలియకుండా నీకు కథ చెబుతాను విను అంటూ ఇలా ప్రారంభించాడు. కాంచీపురవాసి అయిన కనకశెట్టి అనే వర్తకుడు అనేక రకాల వ్యాపారాలు చేసి లక్షలు కోట్లు గడించాడు. ఓడవర్తకం, ధాన్యం, అపరాల వంటి వ్యాపారాలలో కన్నా ముఖ్యంగా వడ్డీ వ్యాపారంలో అతడు చెప్పరానంత ధనం ఆర్జించాడు. తన వద్ద అప్పు తీసుకున్న వాళ్ళ నుండి చక్రవడ్డీలు కట్టి తీర్చలేని వాళ్ళ స్థిర చరాస్తులు దయాదాక్షిణ్యం లేకుండా సొంతం చేసుకునేవాడు. ఇలా సంపాదించిన డబ్బుతో కనకశెట్టి కూతుళ్లకు గొప్ప సంబంధాలు చేశాడు. కొడుకులకు ఆస్తిలో భాగాలు పంచి వాళ్ళ చేత సొంతాన వర్తక వ్యాపారాలు ప్రారంభింపచేశాడు. కాలం గడిచి కనకశెట్టికి వృద్ధాప్య దశ వచ్చింది. ఆ స్థితిలో అతడికి తాను ఎన్నో పాపాలు చేశానని, ఆ కారణంగా మరణానంతరం నరక యాతనలు అనుభవించవలసి వస్తుందని భయం పట్టుకుంది. ఇలా ఉండగా ఒక యోగి కాంచీపుర పరిసరాలలోని శాంతివనంలో వచ్చి విడిది చేసినట్టుగా అతడు విన్నాడు. ఆ యోగి గొప్ప మహత్తు గలవాడని, తనను చూడవచ్చిన వారి సమస్యలకు తగు పరిష్కార మార్గాలు చెబుతున్నాడని జనం చెప్పుకోసాగారు. ఒకనాడు కనకశెట్టి శాంతివనం చేరి యోగికి సాష్టాంగపడి లేచి తను వచ్చిన పని చెప్పబోయాడు. కానీ యోగి అతన్ని వారించి, నీ గురించి నాకు సర్వం తెలుసు. నువ్వు చేసిన పాపాల నుంచి విముక్తి పొందటానికి అన్నదానం ఒక్కటే శరణ్యం. రోజుకు 100 మంది చొప్పున 10,000 మందికి అన్నదానం చేస్తే గాని నీ పాపాలకు పరిహారం ఉండదు అన్నాడు. యోగి మాటలు వింటూనే కనకశెట్టి వెలవెలపోయాడు. రోజుకు 100 మందికి సొంత డబ్బుతో భోజనం పెట్టాలంటే అతడికి మనస్సు ఒప్పలేదు. స్వామి, క్షమించండి, అంతమందికి భోజనం పెట్టే స్తోమత నాకు లేదు. మరేదైనా మార్గం ఆలోచించి చెప్పండి అన్నాడు. యోగి చిన్నగా నవ్వి, ముఖ్యంగా వడ్డీ వ్యాపారంలో నువ్వు ధనంతో పాటు పాపం చాలా కూడబెట్టుకున్నావు. రోజుకు 100 మంది చొప్పున 10 ఏళ్ల పాటు అన్నదానం చేసినా కూడా నీ ఆస్తి తరగదు. ఆ సంగతి నాకు తెలుసు. అసత్య సంభాషణలతో నన్ను చిరాకు పరచకు అన్నాడు. కనకశెట్టి ఆయనకు జవాబేమీ ఇవ్వకుండా తల వంచుకొని ఊరుకున్నాడు. యోగి కొంచెంసేపు ఆగి ఏదో మంత్రం జపించి ఒక వెండి పాత్రను సృష్టించి, నువ్వు పాపివే కాదు, పిసినారివి కూడా. సరే, నీకు వెండి పాత్ర ఇస్తున్నాను. ఈ పాత్ర నీకు 3 రోజులు మాత్రమే పనికి వస్తుంది. ఈ 3 రోజుల్లో నువ్వు 10,000 మందికి అన్నదానం చేయాలి. గడువు లోపల అలా చేయలేకపోతే నువ్వు తల పగిలి మరణించగలవు అని పాత్రను కనకశెట్టికి ఇచ్చాడు. కనకశెట్టి ఆ పాత్ర సాయంతో అన్నదానం ప్రారంభించాడు. రోజు రాత్రి 10 గంటల దాకా అనేక మంది వచ్చి తృప్తిగా భోజనం చేసి వెళ్తుండేవాళ్ళు. ఇలా రోజులు గడిచాక 3వ రోజు రాత్రి 10 గంటలకు యోగి చెప్పిన 10,000 సంఖ్యకు 10 మంది తక్కువయ్యారు. కనకశెట్టి పరుగు పరుగున వీధిలోకి పోయి ఎలాగైతేనేం ఒక 8 మందిని పట్టుకు తీసుకువచ్చి వాళ్ళకు భోజనం పెట్టాడు. ఇప్పుడు 10,000 సంఖ్యకు 2 తక్కువయ్యారు. అప్పటికే చాలా పొద్దుపోయింది. అతడు ఎంతో ఆలోచించి చేసేది లేక పాత్ర సాయంతో 2 విస్తళ్ళల్లో భోజనం పెట్టి వాటిని వంటగదిలో ఉంచి తన ప్రాణాలకు ముప్పు తప్పదనుకుంటూ పోయి తన పడక గది చేరి నిద్రపోయాడు. కొంతసేపటికి తెల్లారింది. పక్షులు చేసే కలకల రావాలు, వీధిన పోయే జనం, వాహనాలు చేసే శబ్దం విని కనకశెట్టి కళ్ళు తెరిచాడు. ఇంకా తను బ్రతికి ఉన్నందుకు అతడికి ఎక్కడా లేని సంతోషంతో పాటు ఆశ్చర్యం కలిగింది. వెంటనే వంటగదిలోకి పరిగెత్తాడు. అక్కడ రాత్రి అతడు 2 విస్తళ్ళలో పెట్టిన అన్నం ఎవరో తినేశారు. అక్కడ ఉండవలసిన వెండి పాత్ర లేదు. శెట్టికి ఇది ఎవరో దొంగలు చేసిన పని అన్న అనుమానం కలిగింది. అతడు తాను ధనం దాచుకునే గదిలోకి పరిగెత్తుకెళ్ళాడు. అతని అనుమానం నిజమైంది. రాత్రి ఆ విస్తళ్ళలో ఉన్న అన్నం తిన్న దొంగలిద్దరూ ధనం, నగలు ఉన్న పెట్టెను బద్దలు కొట్టి వాటిని దోచుకుపోయారు.
కనకశెట్టి ఒక్క క్షణకాలం పాటు దిగులు పడిపోయి అంతలోనే తేరుకొని గది నుంచి మెల్లగా బయటకు వచ్చాడు. వీధి వాకిలి దగ్గర ఎవరో కొందరు తనను పేరు పెట్టి పిలుస్తున్న కేకలు వేయడం వినిపించింది. అతడు గబగబా పోయి తలుపు తెరిచాడు. వీధిలో చిన్న గుంపు ఒకటి పోగై ఉన్నది. వాళ్ళలో నుంచి 10 మంది చేతులను తాళ్లతో బిగించి కట్టిన 2 మనుషులను శెట్టి ముందు తెచ్చి నిలబెట్టి, శెట్టిగారు, వీళ్ళిద్దరూ ఇంతకు కొద్దిసేపు ముందే మీ ఇంటి పెరట్లో నుంచి వస్తుంటే అనుమానించి పట్టుకున్నాం. వీళ్ళు దొంగలు. వీళ్ళ దగ్గర ఉన్న 2 మూటలు విప్పి చూడండి అన్నారు. శెట్టి అలాగే చేశాడు. వాటిల్లో దొంగలు తన ఇంట దోచిన ధనం కనపడింది. అతడు తానే స్వయంగా 2 మూటలు మూతులు బిగించి ఆప్యాయంగా దొంగల భుజాలు తట్టి, భయపడకండి, ఇక ఈ ధనం మీదే అన్నాడు. బేతాళుడు కథ చెప్పి, రాజా, కనకశెట్టి ప్రవర్తన గురించి నీ అభిప్రాయం ఏమిటి? అడ్డమైన అన్యాయాలు పాపాలు చేసి కూడబెట్టిన ధనాన్ని అతడు ఆ విధంగా దొంగల పాలు చేశాడు. ఇది వృద్ధాప్య దశలో కలిగిన మనోదౌర్బల్యం వల్లనే కదా? లేక ఆ 2 దొంగలు తనను ప్రాణాపాయం నుంచి కాపాడారన్న కృతజ్ఞత? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కనకశెట్టి యోగిని దర్శించింది ప్రాణభయం వల్ల కాదు, నరక భయం వల్ల. ఆ సంగతి గమనించడం చాలా ముఖ్యం. తను చేసిన పాపాలకు పరిహారం జరగకుండానే మరణించి నరకానికి పోవలసి వస్తుందన్నదే అతన్ని పట్టిపీడిస్తున్న సమస్య. దానికి యోగి పరిష్కార మార్గం చెప్పాడు. అయితే తాను 3 రోజుల్లో 10,000 మందికి అన్నదానం చేయాలి. కానీ 3వ నాడు 10,000 మందికి 2 తగ్గారు. అంటే యోగి చెప్పినట్టు ఆనాడు తాను మరణిస్తాడు. 10,000 మందికి అన్నదానం చేయటంలో విఫలమైన కారణంగా తనకు నరకబాధలు తప్పవని అతడు అనుకున్నాడు. అయితే అదృష్టవశాత్తు దొంగలిద్దరి వల్ల ఆ ప్రమాదం తప్పింది. అంటే ఇక తనకు నరకబాధల భయం లేదు. ఆ కారణం వల్లనే అతడు దొంగలకు తన ఇంట దోచిన ధనాన్ని ఆదరపూర్వకంగానే దానం చేశాడు. కనకశెట్టిది ప్రాణభయం కాదు, నరక భయం. అతడిలో మనోదౌర్బల్యం ఉన్నదనుకోవటం పొరపాటు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.